ఎక్కడికి వెళ్తున్నారా సార్? చెప్పరేంటి? రాత్రి పెద్దయ్య గారు కోపంతో బయటికి పొమ్మని అరిచారు కదా చిన్నయ్య గారు, అందుకు వెళ్ళిపోతున్నారేమో. ఏ మందారం, నా తమ్ముడు అరిచింది తన రూమ్లోంచి బయటికి పొమ్మని, ఇంట్లోంచి బయటికి పొమ్మని కాదు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నానక్క. ఏం లేచిన మావయ్య, మావయ్య నిర్దోషిగా బయటకు వస్తే గుడికి వస్తామని మొక్కుకున్నాం కదా, ఆ మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాం. అవును తమ్ముడు, గుడికి వెళ్తున్నాం. పదరా, టైం అవుతుంది, పద. ఏంటో. సుమా, రాజు, మందారం చెప్పినట్టు దీపక్ అత్తయ్య రాఘవ్ కోసమే వెళ్తున్నారు. పదరాజు, మనం వెళ్దాం. మేము వెళుస్తాం మందారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాగాన్ని వదిలిపెట్టకూడదు దీపక్. ఛాన్సే లేదు మమ్మీ, అక్కడికక్కడే చంపేసి ఆ జీవన్ మీదకి నెట్టేద్దాం. పద మమ్మీ. నువ్వేం కంగారు పడకు మమ్మీ, రాజు రూపలొచ్చినా వాళ్ళ బాబులొచ్చినా ఈరోజు రాఘవని ఎవ్వరూ కాపాడలేరు. దీపక్, రాజు రూపలు మన మీదకి వస్తున్నారా? కావాలంటే ఈ ప్లాన్ ఇంకోసారి వేసుకుందాం. రాఘవని ఇప్పుడు మనం ఏం చేయలేవు. తొందరగా పోనీరా. రాజు, బండాపు రాజు, బండాపు. అమ్మాయి గారు, బ్రేక్స్ పడడం లేదు. ఏంటి, బ్రేక్ పడట్లేదా? అయ్యో, ఏదో ఒకటి చేయి రాజు. రాజు, రాజు. రే దీపక్, దేవుడున్నాడ్రా. మనకి అడ్డు తగిలే వాళ్ళందర్నీ
ఆ దేవుడే అడ్డు తొలగిస్తున్నాడు. నిన్న జీవన్ని తొలగించాడు, ఇప్పుడు రాజు రూపల్ని తొలగించాడు. మమ్మీ, నిన్న జీవాన్ని అడ్డు తొలగించింది మాత్రం నిజంగా దేవుడే మమ్మీ. కానీ ఇప్పుడు రాజు రూపంని అడ్డు తొలగించింది మాత్రం దేవుడు కాదు మమ్మీ, మరెవరు? నేను. నువ్వెలారా? రాజు రూపలు ఇలాంటిదేదో చేస్తారనే వాళ్ళ కారుకి బ్రేకులు తీసేశాను మమ్మీ. అమ్మయ్యా, బ్రేకులు లూజ్ చేశా. ఓవర్ స్పీడ్లో వెళ్తే ఎప్పటికైనా ఫెయిల్ అవుతాయి. వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నీకెలా తెలుసు దీపక్? రాత్రి మనం మాట్లాడుకున్న మాటల్ని మందారం రాజు రూపలకి చెప్పడం నేను విన్నాను మమ్మీ. రేపే రాఘవని లేపేస్తున్నాం. రాఘవన్ చంపడానికి విజయాంబిక దీపక్లు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుదాం. రాఘవన్ కాపాడుకుందాం. సరే రాజు. ఫాలో అవుతారా? అవ్వండి, చెప్తా. మనమిద్దరం మన గదిలో మాట్లాడుకున్న మాటలు మందారానికి ఎలా తెలిసాయి? మావయ్య మనల్ని ఇంట్లో నుంచి గెంటేసి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చిన తర్వాత నుంచి మందారం మన మీద ఒక కన్నేసుంచింది మమ్మీ.